సంజన గారి నోటికి అద్దు అదుపు అనేది అసలు లేకుండా పోయిందబ్బా. సో వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఇది సీరియస్ టాపిక్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఇదే రిపీట్ అనమాట. నామినేషన్ లో లేకపోతే వేరే ఏదైనా టాపిక్ లో వేరే సిచ్యువేషన్ లో నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడము. ఆ మాటలు మాట్లాడిన తర్వాత వీకెండ్ లో ఈ టాపిక్స్ పైన డిస్కషన్ పెట్టినప్పుడు సారీ సార్ నేను అనుకోకుండా మాట్లాడినా, అసలు నా ఉద్దేశం అది కాదు సార్, నాకు తెలుగు పర్ఫెక్ట్ గా రాదు కదా, సో కొన్ని మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి సార్, తర్వాతకి నేను హౌస్ మేట్స్ అందరిని అడిగినా సో అది కొంచెం బ్యాడ్ వర్డ్ అంట, నిన్ను రియలైజ్ అయిపోయి ఎమ్మటే సారీ చెప్పినా. సో ఇలాంటి ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతున్నాయో ప్రతిసారి కూడా సంజన గారి నోటి నుంచి ఎవ్రీ వీకెండ్ టైంలో నాగార్జున గారి ముందు మాట్లాడే మాటలు అన్నమాట ఇవి. మనం చూసేది ఒక పెద్ద రియాలిటీ షో తెలుగులో, అలానే నేషనల్ వైడ్ గా చాలా వ్యూవర్షిప్ ఉన్న షోలో నోటికి ఏదో అని మాట్లాడి ఒక అమ్మాయి క్యారెక్టర్ ని మనము మొత్తం డిగ్రేడ్ చేసే ప్రయత్నం ఏదైతుంటుందో అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో సంజన గారు ప్రతిసారి కూడా ఏదో ఒక టాపిక్ లో ఎవరినో ఒకరిని ఆమె మాటలతోటి కించపరిచినట్టు మాట్లాడుతుంది. సో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ అయినటువంటి రీతుకు ఒక పవర్ ఇచ్చిండు. ఇద్దరు నామినేట్ చేయాలి. కళ్యాణ్ ని నామినేట్ చేసింది. సో సెకండ్ పర్సన్ ఇక్కడ సంజన గారు. సో సంజన గారు నామినేట్ చేసుకుంటూ తన పాయింట్ తను చెప్తుంది అక్కడ. ఏమంటే ఫైర్ స్టామ్స్ వరకు మీ ఆట బాగుండే, సో ఆఫ్టర్ ఫైర్ స్టామ్స్ వాళ్ళు వచ్చిన కాంచి మీరు ఆట మొత్తానికి ఒక సేఫ్ గేమ్ లెక్క అయిపోయింది, మీరైతే మాకు ఎక్కడ కూడా కనబడట్లేరు ఆటలో అని చెప్పేసి చెప్పింది. సో ఆ టైంలో ఈమె డిఫెండ్ చేసుకునే విధానం అనేది ఒకటి ఉంటది. సో నేను డిఫెండ్ చేసుకున్న దాంట్లో కొన్ని పాయింట్ చెప్తా. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని మంచిగా ఉన్నాయి. నేను అంతా నీ కనబడకుండా ఉండి పడుకోనున్నట్టు మాట్లాడితే ఈ వీక్ వరకు అయితే నీ హౌస్ లో ఉండను కదా, సో నీ అంతో ఎంతో ఆట ఆడితేనే ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మాట్లాడింది. ఓకే పర్ఫెక్ట్. తర్వాతకే పర్సనల్ గా పోయిందన్నమాట. ఇక్కడ సంజన గారికి నామినేషన్స్ అంటే చాలా భయం. సో మనకు గతంలో కూడా ఒక వీకెండ్ అప్పుడు నాగ్ సార్ తో మాట్లాడింది. సో నామినేషన్స్ అంటే తీసుకోలేకపోతున్నా సార్ అని చెప్పేసి ఆ టైంలో ఆమె నోటికి ఏదో అది మాట్లాడి తర్వాతకి రియలైజ్ అయిపోయినా అని చెప్పేసి ఇలాంటి రకరకాల సులువు రీజన్స్ అయితే చెప్పుద్ది. ప్రతిసారి కూడా ఇదే రిపీట్ అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈసారి నిన్నటి ఎపిసోడ్ లో రీతుతో జరిగిన గొడవలో డైరెక్ట్ పర్సనల్ అటాక్ చేసిన అనమాట రీతును. సో పర్సనల్ గా నువ్వు డీమోన్ తోటి తిరుగుతావు, రాకుండా తిరుగుకుంటావు, అటు నైట్ మీరు చేసి కొన్ని పనులు నేను చూడలేక కళ్ళు మూసుకుంటున్నా, సో ఇలాంటి ఏదైతే మాటలు మాట్లాడిందో ఈ ప్రతిదీ కూడా కొంచెం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా మంది చూసే షో కాబట్టి రీతు నీకు నచ్చకపోతే రీతుతో మాట్లాడకు అంతే. కాకపోతే ఇక్కడ నామినేషన్ లో కాబట్టి నీ పాయింట్ ఏంటిది ఆ పాయింట్ గురించి డిస్కస్ చేయి. తన క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేసి మరీ దారుణంగా ఇలాంటి అమ్మాయి అని చెప్పేసి బయట చూసే ప్రేక్షకులు అనుకునేలా మాట్లాడే విధానం ఏదైతుందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు? సో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.